హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్. ఈ వీడియోలో నేను సీడ్స్ పెడుతున్నానండి. ఇంతకుముందు మా పక్క ప్లాట్లో క్లీన్ చేసాం కదా, ఇక్కడ సీడ్స్ అయితే ఎప్పుడు పెడతారక్క పెట్టండి అని చెప్పేసి నాకు కామెంట్ చేశారు. ఇస్మార్ట్ చిరంజీవి అని యూట్యూబ్లో గార్డెనింగ్ వీడియోస్ తీస్తాడు. యూట్యూబ్ మీకు ఎవరికన్నా గార్డెనింగ్ వీడియోస్ కావాలంటే తన ఛానల్ చెక్ చేసి చూడొచ్చు. ఈ నార అయితే నేను నర్సరీలో కొనుక్కొచ్చాను. స్కూల్ నుండి ఇంటికి వచ్చే టైంలో మధ్యలో ఇలా నర్సరీలు అయితే ఉంటాయి. టమాటా నార, ఈ వంగ నార, మిరప ఇవన్నీ మనం 1 మంత్ ముందే విత్తనాలు వేసి పెంచుకోవాలి. అలా మనం పెంచుకోలేం కాబట్టి ఇలా నర్సరీలో తెచ్చుకుంటే సరిపోతుంది. 1 మంత్ టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి నేను ఇక్కడ నర్సరీలో కొనుక్కొద్దామని చెప్పేసి వచ్చేసాను. చూశారు కదా, ఇక్కడ వీళ్ళు ట్రేలల్లో ఒక్కొక్క విత్తనం ఇలా వేసి జాగ్రత్తగా పెంచుతారనమాట. రైతులు కూడా ఇక్కడ నుంచి ట్రేలుగా తీసుకెళ్తారు. తను నాకు 50 రూపాయలకి ఈ నార ఇచ్చేసాడనమాట. కొంచెం మిరప నార, కొంచెం టమాటా నార తీసుకొచ్చాను. వీటినైతే పక్కన పెట్టేసి సీడ్స్ కూడా కొన్ని తీసుకొచ్చాను. మార్కెట్లో, కూరగాయల మార్కెట్లో విత్తనాలు అమ్మేది ఒక షాప్ ఉంటుంది. 10 రూపాయలకు ఒక ప్యాకెట్ ఇస్తారు. అక్కడ చౌల, బెండ, చిక్కుడు, కాకర, దోసకాయ, పొట్లకాయ, ఇవన్నీ పాలకూర, గోంగూర ఈ విత్తనాలన్నీ తీసుకొచ్చాను అనమాట. ఈ బెండ విత్తనాలు అయితే ఇంట్లో ఉన్నవే, పోయినసారి వాళ్ళ దాచిపెట్టేశాము. ఇక్కడ వంగనార అంటే వంకాయ నార మేము ఆల్రెడీ వేసేసాము. అమ్మ ఇంటి దగ్గరే పోసిందంట, పెద్దగా అయిందని చెప్పేసి 2 లైన్స్ అయితే వేసేసింది ఆల్రెడీ. ఇక్కడ మిగతా మేము మిరప, టమాటా వేయడానికి లైన్స్లలో అయితే ఫస్ట్ ఇలా వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా వాటర్ పోసి భూమి బాగా తడిస్తే మనకు మొక్కలు నాటినప్పుడు అలా స్టడీగా ఉండిపోతాయి అన్నమాట. అడ్డం పడకుండా, చనిపోకుండా ముందుగా నీళ్ళు వేసి పెట్టుకోవాలి. ఈ పెట్టుకునే విధానం మనం వేర్ల సైజుని బట్టి ఇలా గుంత తవ్వుకొని ఆ వేర్లు మొత్తం లోపలికి పోయేటట్టు పెట్టేసి మట్టిని కప్పేయాలన్నమాట. ఈ విధంగా వేళ్ళతో జాగ్రత్తగా ఎక్కువ ప్రెస్ చేయకుండా, వేర్లు విరిగిపోకుండా, వాటి కాండం ఉంటుంది కదా చెట్టుది, అది ఇలా పెట్టేసేయాలి. ఈ విధంగా ఒక 2 లైన్స్ అయితే మాకు టమాటా నార వచ్చేసింది, పెట్టేసాము. ఈ మిరప నార వచ్చేసి నేను 2 మొక్కలు కలిపి పెట్టాను, మిరప చెట్లు కాబట్టి ఒక లైన్కే సరిపోయింది. ఈ విధంగా మిరపనార అయితే పెట్టేసాము. ఇంకా తర్వాత ఈ సీడ్స్ పాలకూర విత్తనాలు, ఇవి ఒక లైన్ మొత్తం పాలకూర విత్తనాలు వేసేసాము. అక్కడక్కడ చిన్న గుంత తవ్వి కొన్ని ఒక 5-6 సీడ్స్ అలా వేసి మట్టి కప్పేసామన్నమాట. ఈ విధంగా విత్తనాలు వాటి సైజును బట్టి లోతు ఎంత పెట్టుకోవాలనేది చూసుకోవాలి. ఈ పాలకూర, చౌలకాయ, బెండకాయ ఇవన్నీ చిన్నగా ఉంటాయి కదా, ఎక్కువ లోతులో పెట్టరాదనమాట. ఈ చిన్నగా ఉండేవన్నీ 1 ఇంచ్ లోపలికి ఇలా పెట్టేసి పైన ఇలా లైట్గా మట్టి కప్పేయాలి. ఒక 4 లైన్లు అయితే బెండ విత్తనాలు పెట్టేసాము. ఒక 4 లైన్లు చౌలకాయ, తర్వాత బీర, చిక్కుడు ఇవన్నీ ఎడ్జ్కి ఈ సాళ్ళు ఉంటాయి కదా, నాకు గోడ సైడ్ అయితే పెట్టేసాము. వీటిని ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ లోతులో పెట్టుకోవాలన్నమాట.